అందరికీ నమస్కారం. నీటి గురించి ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందామని. చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ వర్షం పడుతుంటే ఆ వాటర్లో ఆడుకునే వాళ్ళం. అమ్మ వాళ్ళు, నానమ్మ, తాతయ్య వాళ్ళు వీళ్ళందరూ వాటర్ని ఒక పాత్రలో పట్టి అది నిండిపోయాక ఎంబడే తీసుకెళ్ళేదాన్ని డ్రమ్ములో పోసి అట్లా నీటిని చాలా పొదుపు చేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది చూసారని నా అభిప్రాయం. మన పెద్దవాళ్ళు నీటి చుక్కను కూడా దాచేసేసారు. ఈ తరం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు పారవేయడము, రోడ్ల మీద చూడు, ఎక్కడ చూడు నీళ్ళు వృధాగా వెళ్ళిపోతున్నాయి. మన వాటర్ కాదు కదా, మనకేం అవసరం. ఇలా ఎప్పటికీ ఆలోచించకండి. మనం అందరం కలిసి నీటిని పొదుపు చేద్దాం. నేను చాలాసార్లు చాలా వీడియోలు చూశాను. 2-3 బిందెల నీళ్ళ కోసం వాళ్ళు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకుంటున్నారు తాగడం కోసం. అలాంటి పరిస్థితులు మనం ఉన్న చోట రాకుండా ఉండాలని ఒక సత్యం చెప్పాలనుకుంటున్నా. మన పెద్దవాళ్ళు మన కోసం ఎన్నో దాచిపెట్టి మనకు అందించారు. కానీ మనం మాత్రం మన పిల్లల కోసం ఎందుకు దాచిపెట్టి ఇవ్వలేకపోతున్నాం? ప్రకృతి అనేది అమ్మతో సమానంగా చూస్తారు. అమ్మ ఇవ్వగలుగుతున్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ అమ్మ దగ్గరే లేనప్పుడు పిల్లలు ఏ విధంగా తీసుకోగలుగుతారు? దయచేసి ఆలోచించండి. ఎప్పుడూ నీటిని వృధా చేయకండి.